హాయ్ గాయ్స్, నేనైతే ఈరోజు నా స్టైల్లో వెజ్ మంచూరియా ఎలా చేస్తామో చూపించేద్దాం అనుకుంటున్నాము. రండి చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వెజ్ మంచూరియా బాల్స్కి కావాల్సిన ఐటమ్స్ క్యాబేజ్, క్యారెట్, వెల్లుల్లి, అల్లం అండ్ పచ్చిమిర్చి. క్యాబేజ్ని సన్నగా కట్ చేసుకోవాలి అండ్ అలానే క్యారెట్ పీల్ చేసుకొని సన్నగా తురుముకోవాలి. పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసి ఉంచుకున్న క్యాబేజ్, క్యారెట్ అలానే పచ్చిమిర్చి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి బాగా దంచుకొని ఆ పేస్ట్ని ముందుగా తురిమి ఉంచుకున్న క్యాబేజ్, క్యారెట్లో కలుపుకోవాలి. మీరు కనుక మా వీడియోస్ చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ అలానే టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పటి వరకు వేసినవన్నీ క్యాబేజ్కి, క్యారెట్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. హాఫ్ కప్ కార్న్ఫ్లోర్, హాఫ్ కప్ మైదా యాడ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా లేకపోతే బాల్స్ విరిగిపోతాయి. ఈ మిక్స్లో మీరు వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు, ఎందుకంటే క్యాబేజ్కి, క్యారెట్కి ఉన్న మాయిశ్చరే మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. ఫైనల్లీ ఈ విధమైన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బాల్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా చేసి ఉంచుకున్న మంచూరియా బాల్స్ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ మంచూరియా బాల్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి, లేదంటే లోపల మెత్తగా ఉండి క్రిస్పీగా రావు. చూపిస్తున్న విధంగా డీప్ ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేయాలి. నెక్స్ట్ మంచూరియా గ్రేవీ కోసం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ టొమాటో సాస్ అండ్ వెనిగర్ యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వాటర్లో కలిపి యాడ్ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది థిక్గా ఉంటుంది. ఇప్పుడు మనం మంచూరియా బాల్స్ గ్రేవీలో యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి. వేడి వేడి మంచూరియా రెడీ అయిపోయింది. మీకు కనుక మా ఈ వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.